హాయ్ అండి, వెల్కమ్ టు చిన్ను పండు ఛానల్ అండి. ఈరోజు వీడియోలో మనం ఎంతో రుచికరమైన మామిడికాయ చికెన్ కర్రీ అండి. చాలామంది మామిడికాయ మటన్ తెలుసండి, కానీ మామిడికాయ చికెన్ చాలామందికి తెలీదు. కొన్ని కానీ నేను కూడా ఈరోజు ఫస్ట్ టైం ట్రై చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. సో ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను. మీకు తెలిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ మీరు ఇప్పటివరకు చేసుకోకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉందండి మామిడికాయ చికెన్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకోండి. పాన్ కొంచెం హీట్ ఎక్కాక రెగ్యులర్ కర్రీ ఎలా చేసుకుంటామో చికెన్ కర్రీ అలాగే ప్రాసెస్ అంతా ఫస్ట్ అలాగే చేసుకోవాలండి. చికెన్ కర్రీ ఎలా చేసుకుంటున్నాం అలాగే ఆయిల్ వేసుకొని నేను అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ అన్నీ పేస్ట్ చేసేసానండి. పేస్ట్ చేస్తే కూర కూడా కొంచెం థిక్గా వస్తుంది. మరీ పల్చగా కాకుండా కొంచెం థిక్గా వస్తుంది కాబట్టి పేస్ట్ చేశాను. కొన్ని ఉల్లిపాయలు కట్ చేసి కూడా వేసానండి. సో చూస్తున్నారు కదా, కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చాక కడిగి పెట్టుకున్న చికెన్ని అందులో వేసేసేయండి. స్టవ్ మీద వేసి కొంచెం అలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు అందులో ఉప్పు కారం మీరు ఏవేవి వేస్తారో, నేనైతే ఉప్పు కారం పసుపు ధనియా జీరా పౌడర్ వేసానండి. సో ప్రతి కర్రీలో నేను ధనియా జీరా పౌడర్ ఖచ్చితంగా వాడతానండి. సో వేసి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎక్సెస్ వాటర్ అంతా డ్రై అయిపోద్ది కాబట్టి హైలో పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఫస్ట్ అయితే. సో చూస్తున్నారు కదా, స్టవ్ హైలోనే పెట్టుకుంటా అండి నేను, కొంచెం స్టార్టింగ్ ఫ్రై అయ్యే వరకు. సో బాగా ఫ్రై చేసుకొని ఫ్రై అయితే ఎక్సెస్ వాటర్ పోద్ది కాబట్టి ముక్క బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకున్నాను అండి. నెక్స్ట్ కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ హైలోనే ఉంచానండి ఫ్లేమ్. వేసుకొని మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకున్నాను, ఎందుకంటే మసాలా కూడా కొంచెం బాగా ఎగుతుంది కదా, పీసెస్ కూడా బాగా పడుతుంది కాబట్టి. సో ఫ్రై చేసుకోండి. కొంచెం బాగా ఫ్రై అయ్యింది అని మీకు అనిపించినప్పుడు చూస్తున్నారు కదా, పీసెస్ కొంచెం మసాలా అంతా పట్టాక బాగా ఫ్రై అయింది అనిపించినప్పుడు అందులో వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే బాగా మగ్గుతుంది కాబట్టి పీస్. సో మీకున్న పీసెస్ బట్టి మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో అంత వేసుకొని వాటర్ సిమ్లో పెట్టండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసేయండి. చికెన్ బాగా ఉడుకుతుంది అప్పుడు. సో చికెన్ 80% కుక్ అయిపోవాలండి. ఇంకా ముక్క ఇలా పట్టుకుంటే పీస్ అయిపోయేటట్టు ఉండేటప్పుడు అప్పుడు మ్యాంగో పీసెస్ తీసుకొని అవి కట్ చేసుకొని అవి అందులో వేసుకోండి. కరివేపాకు కూడా నేను వేసుకుంటున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది. సో మంచిది కూడా కదా హెయిర్కి అది. వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఆ మొక్క ఉడికే వరకు, మామిడికాయ మొక్క ఉడికే వరకు కూడా మూత పెట్టేసేయండి సిమ్లో పెట్టేసి. చికెన్ ఉడికేకే వేయండి మామిడికాయ మాత్రం. ఈ మిస్టేక్ మాత్రం ఎవరు చేయొద్దండి, ఎందుకంటే చికెన్ ఉడకదు ముందుగా మామిడికాయ వేసేస్తే. సో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. 5 to 10 minutes ఉంచితే మామిడికాయ మొక్క బాగా ఉడికిపోద్ది కదా. అప్పుడు యమ్మీ చికెన్ మామిడికాయ చికెన్ కర్రీ రెడీ అయిపోద్ది. చాలా టేస్టీగా ఉందండి. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పటివరకు ట్రై చేయకపోతే ట్రై చేసి ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు సండే స్పెషల్గా మా ఇంట్లో మామిడికాయ చికెన్ కర్రీ అండి. థ్యాంక్ యూ.